శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 7వ అధ్యాయము. కాలచక్రం వేగంగా తిరుగుతున్నది. వేగంగా తిరిగే కాలచక్రంతో పాటుగా సాయి యొక్క పేరు మహారాష్ట్ర ప్రాంతంలో నలుదిశలా వ్యాప్తి చెందింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు సాయి దగ్గరకు వచ్చి వారి వారి సమస్యలను పరిష్కారాలు పొంది ఆనందిస్తున్నారు. రాత్రిపూట మహల్సపతి తాత్య బాబాతో కలిసి మసీదులోనే పడుకునేవారు. ముగ్గురు తలలు మసీదు మధ్య భాగంలోకి వచ్చేటట్టుగా ఒక చోట పెట్టుకుని కాళ్ళు దూరంగా చాచుకుని పడుకుని ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎక్కువగా వారి ప్రశ్నలకు బాబా సమాధానాలు ఇస్తూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు బాబా తానే కొన్ని ఆధ్యాత్మిక విషయాలను తానంతట తానుగా బోధిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు శ్యామ కూడా వారితో జత కలుస్తూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా మహల్సాపతి చేతిని తన గుండె మీద వేసి ఉంచి చెవిని దగ్గరగా పెట్టి గుండెలో నుంచి వచ్చే శబ్దాన్ని వినమని చెబుతూ ఉండేవారు. మామూలుగా గుండె కొట్టుకునే శబ్దం కాక అందులో నుంచి భగవన్నామం వినిపించేదట. అలాగే చేయి ఉంచి మహల్సా నిద్రపోతే హరే భగత్ అని పిలిచి బాబా తట్టి రేపి సరిగ్గా పడుకోమని చెప్పేవారు. రాత్రి సమయంలో ఎవరు ఎప్పుడు లేచినా బాబా పలకరించేవారట. దీన్ని బట్టి బాబా నిద్రపోయేవారు కాదని, కనులు మూసినట్టు పైకి కనిపించినా అది యోగ నిద్ర మాత్రమేనని మహల్సపతి నిర్ధారించుకున్నాడు. అది 1886 మార్గశిర పౌర్ణమి నాటి రాత్రి. సుమారు 10 గంటల ప్రాంతంలో బాబా మహల్సపతిని మామూలుగానే ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బాబా ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. బాబా మహల్సపతితో ఇలా అన్నారు: ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి పైకి వెళ్తున్నాను. తిరిగి 3 రోజుల తర్వాత మళ్ళీ ఈ శరీరంలోకి వస్తాను. ఈ 3 రోజులు ఈ నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడు. ఒకవేళ 3 రోజుల తర్వాత తిరిగి రాకపోతే మసీదుకి ఎదురుగా శరీరాన్ని సమాధి చేసి గుర్తుగా 2 జెండాలను పాదు అని చెప్పి తన తలను మహల్సా తొడపై ఉంచి పడుకోగానే బాబా ప్రాణం శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈలోగానే వచ్చిన తాత్య కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం పొందుతాడు. బాబా మరణించాడనే వార్త షిరిడి గ్రామం అంతా వ్యాపించింది. రాత్రికి రాత్రే చాలా మంది మసీదు దగ్గర పోగైనారు. మహల్సపతి చెప్పిన మాటలను తాత్య, శ్యామాలు మాత్రమే నమ్మగలిగారు. మిగిలిన వారంతా బాబా నిజంగా మరణించిన వారని నమ్మారు. గ్రామ మున్సూబు బాట ఇది మంచి అదునుగా తీసుకుని మహిమలు శక్తులు గలవాడు వర్ణించవలసిన అవసరం ఏముందంటూ రాద్ధాంతం చేయసాగాడు. తెల్లవారేసరికి గ్రామంలోని ప్రజలంతా మసీదు ముందు పోగయ్యారు. బాటే తన అనుచరులతో శవాన్ని తొలగించబోయాడు. మహల్సపతి అడ్డుకున్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి వస్తానని సాయి చెప్పారు కాబట్టి 3